ఇక్కడ కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులతో కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాము. వీలైనంత వరకు పబ్లిక్ కూడా జాగ్రత్తలు తెలియజేస్తాం. ఎన్ని హెలికాప్టర్లు అందుబాటులో అయితే ఉన్నాయి, మాట్లాడినాము. కొద్దిగా వాతావరణం సహకరించడం లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. జరిగింది ఒక ముగ్గురు ఇంట్లో గోడ గురించి అసలు ఇక కేటీఆర్ ఆయన పార్టీ నేషనల్ కాకుండా కార్లు వేసుకొని హెలికాప్టర్లు వేసుకొని తిరిగాడు. ఇవాళ ఓట్ చోరీ గద్దే చూడనే పోరాటాన్ని అక్కడ మా రాహుల్ గాంధీ చేస్తుంది. మేము ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన దానికి ఢిల్లీకి పోయినాము. అక్కడ లీగల్గా అడ్వకేట్లను కలిసినాము. ఆ తర్వాత మద్దతుగా పోయినాము. అసలు నీ పార్టీ కాకుండా నువ్వు దేశాలను పట్టుకొని ఇతర పార్టీల కోసము హెలికాప్టర్లు వేసుకొని వేల కార్లు వేసుకొని తిరిగినావు. మా నాయకుడు పోరాడుతున్నాడు ఓటు హక్కు కోసం. ఓటు హక్కును కాలరాసే అధికారం ఎవరికి లేదని దాని విషయంలో పొద్దున పోయినా మధ్యాహ్నం వరకు అందరం వచ్చినాము. మేము పోయినప్పుడు ఇక్కడేం వాన లేదు. సరే ప్రకృతి అయినా కూడా మా ముఖ్యమంత్రి అన్న ఫామ్ హౌస్లో పడుతుందా లేకుంటే పబ్లిక్ దూరంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తున్నారు. కేవలం ఆ విమర్శలు మాని ఏదైనా ఉంటే అడ్వైజ్ చేయండి. ఈ 10 ఏళ్ళ అనుభవాన్ని ఇట్లా చేయండి అని చెప్పండి. కానీ అటుపోతు అరే మేము పోయింది బీజేపీ మీద వ్యతిరేక పోరాటం. నాడు ఎన్నికల ప్రచారం ఎక్కడ స్టార్ట్ అయింది? నువ్వెందుకు పోయినా దేశాలను పట్టుకొని అంతకుముందు ఎందుకు దిగినావు? నీకన్నా నీ పార్టీ ఉందా, నీకు అత్తుందా? మా నాయకుడు అక్కడ పోరాడుతున్నాడు, రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్నాడు, ఓటు హక్కు కాలరాయబడుతుంది కాబట్టి పోరాడుతున్నాడు. అంటే ఆయన పోరాటంలో మేము మద్దతు చెప్తే నీకు బాధ ఎందుకు అవుతుందంటే నువ్వు బీజేపీ ఒకటి కాబట్టి నీ బండారం కూడా ఇక్కడ మీ ఓట్ల తొలగింపు కూడా ఏమన్నా గతంలో జరిగిన అనేక మంది ధర్నాలు కూడా చేశారు. అవన్నీ బయటకు వస్తాయి. ప్రశాంత్ కిషోర్ ఇదే వాళ్ళకు వీళ్ళకు లింక్స్ ఉన్నాయి, అందుకనే బాధపడుతున్నాం. మా నాయకుడు పోయి ప్రచారం చేస్తే ఏం బాధ? అదే జరిగిన 60 లక్షల ఓట్లు తొలగింపులకు గురైనాయి. బతికిన వాళ్ళని కూడా సచ్చినట్టుగా చూపించారు బీజేపీ ప్రభుత్వం అని వాస్తవాలతో సహా ఇటు కోర్టు ఒప్పుకుంది సుప్రీంకోర్టులో, ఇటు పబ్లిక్ కూడా వచ్చి మేము బతికే ఉన్నాం, మా ఓటు పోయింది, మమ్మల్ని చచ్చిపోయిన కింద పెట్టిదని కూడా చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా చూస్తుంటే వాస్తవాలు బయటకు వస్తుంటే అలా అలయన్స్ ఇంటర్నల్ దోస్తులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి బాధ అవుతుంది. కాబట్టి బీజేపీ కంటే ముందు ఇక్కడ బీఆర్ఎస్ స్పందిస్తుంది, అక్కడ బీజేపీకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ ఇంటర్నల్ దోస్తులు ఎవరైతే ఉన్నారో కిషోర్ లాంటి వాళ్ళు కూడా బాగా పార్టీకి ఏమన్నా రిపోర్ట్